జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీపద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప శౌరీశ మోద భేరీ నినాద జయ 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 జయ. Mani, what is love according to you? According to me, love is like a payoff sun. సన్రైజ్ ఎలా అయితే స్టార్ట్ అవుతుందో లవ్ అట్లా మీద స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అవుతుంది ఒకనొక స్టేజ్లో పీక్స్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు మధ్యాహ్నం సన్రైజ్ లెక్క ఎలా ఉంటుందో దాని తర్వాత కొన్ని మనస్పర్ధల వల్ల మెల్లగా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఆ తర్వాత ఒకనొక గొడవ వచ్చేది మొత్తం వెళ్ళిపోతుంది. డీపెస్ట్ డార్కెస్ట్ నైట్స్ వీక్స్. డార్కెస్ట్ డీపెస్ట్ నైట్ అంటున్నావు, మళ్ళీ ఆ లవ్ రీగెయిన్ అవ్వదా? మళ్ళీ ఒకవేళ లవ్ ట్రూ అయితే మళ్ళీ వచ్చే రైజ్ అయ్యే హోప్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను లవ్ అని అంటాను. సూపర్ చెప్తున్నా. Sorry, I tried my level best. We couldn't save one of your friend's life. It's been too late bringing him to the hospital. But ఇంకో అతనికి తలకి దెబ్బ తాకడం వల్ల కాస్త గతం మర్చిపోయాడు. ఇట్స్ నాట్ అన్ మేజర్ ఇష్యూ. కొంచెం టైం పట్టే కొద్దీ హిల్ జస్ట్ హ్యావ్ టు పుష్ హిమ్సెల్ఫ్ అండ్ హిల్ బీ ఓకే. దట్స్ ఇట్. రేపు డిశ్చార్జ్ చేసేస్తాము, మీరు తీసుకెళ్ళచ్చు. శివ శివ రే ఏం కాలేదా? పడుకో పడుకో. ఎట్టేళ్ళకి మనకైతే జాబ్ వచ్చిందిరా. ఇప్పుడైతే నో టెన్షన్. ఆ రూమ్ ఒక్క పంచాయతీ తేలిందనుకో సెట్. ఇంకా అవును, నువ్వు ఒక రూమ్ చూస్తాను, ఏమైంది? ఉంది, ఒకటి దొరికింది, చూసినారా? ఏడరా? ఉంది పా. ఏడబే? ఉందిరా, నేను చూసినా కదా. నమ్మొచ్చా? నమ్మొచ్చు. అంతే అంటావా? అంతే పా, పోదాం పా. నీ నమ్మకం లేదు కానీ రేయ్,
ఎందుకో నమ్మబుద్ధి అవుతుంది. పోదాం పారా. సరే పోదాంపా. ఏంద్రా బాబు ఈ అజీబ్ అజీబ్ కబోర్డే వీడా కబోర్డే. అరే ఏంద్రా ఈ అజీబ్ అజీబ్ కబోర్డ్లో ఒక్కో కబోర్డ్ తీస్తే ఏమేమో వెళ్తున్నాయి. కాంపాక్ట్ రూమ్స్ రా బాబు. ఏం కాంపాక్ట్ ఏమో రా భయ్, మనకు వచ్చేదే 50,000. 20 దీనికి తగిలేసినావు, 20 ఆ బండికి తగిలేసినావు. ఇంకా మనకి ఏం మిగులుతుంది? యూఎస్ ఎప్పుడు పోతాం, ఎంఎస్ ఎప్పుడు చేసేది? అరే యుఎస్ లో మొత్తం ఇదే ట్రెండ్ ఇప్పుడు. ఏం ట్రెండ్ ఏమోరా. లాస్ట్ మంత్ నీకు 15,000 ఇచ్చిన కదా, ఏం చేసిన? అరే నీ సంతోషానికే వాడినా కదరా. ఆనందమా? అరే నేను సుఖంగా ఉంటే నీకు సంతోషమే కదరా. రే లేచావా? ఏమైందిరా నాకు? రిలాక్స్ అర్థం అవ్వట్లే. రిలాక్స్. ఏం అర్థం అవ్వట్లే. నీకేం కాలేదు, నీకు ఒక చిన్న యాక్సిడెంట్ అయిందంటే. నువ్వు ఎక్కువ టెన్షన్ ఏం తీసుకోకు, జస్ట్ రిలాక్స్. ఓకే? శివ 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 ఎక్కడున్నారా? శివ అరే ఎక్కడరా? వాడు ఊరికి వెళ్ళాడురా అంతే, వాడికి ఏం అవ్వలేదు, వాడు ఊరికి వెళ్ళాడు అంతే. రే ఎందుకురా వాడికి అట్లా చెప్పినావు? రే మరి ఏం చెప్పమంటావురా? వాడు లేవగానే శివ గురించి అడిగాడు, ఇంకేం చెప్పాలో తెలియక అలా చెప్పేశా. మరి అదంతా సరే కానీ నాయనకి ఇన్ఫార్మ్ చేసావా మరి? మేబీ వస్తుందేమో. మనీ అసలు ఏంద్రా ఇదంతా? నేను అసలు నమ్మలేకపోతున్నా. ఎట్లా జరిగింది ఇదంతా? మాకు కూడా సరిగా తెలియదురా. వీడికేమో ఇలా అయింది, శివ అయితే మనకు కాకుండానే పోయాడు. ఇప్పుడు మనీని ఎవరు చూసుకుంటున్నారు? ప్రస్తుతానికి అయితే మేము చూసుకుంటున్నాం రా, మరి తర్వాత ఎలానో చూడాలి. సరే నేను చూసుకుంటా మనీని, నువ్వు వెళ్ళండి. మేము వెళ్తాము. ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు చెప్పు. వాడు అసలే గతం మర్చిపోయి ఉన్నాడు. నువ్వేం సర్ప్రైజ్ లాంటివి ఏం పెట్టకు. వెళ్ళండి. హలో నాయనా, ఎలా ఉంది వాడికి? అంత మంచిదేనా? నేను ఇక్కడే ఉంటున్నా వాణ్ణి చూసుకుంటూ. ఏంటి అలా చేస్తున్నావు? ఒక్కసారి ఆలోచించు. అయినా ఇప్పుడు ఎందుకు నీకు ఇదంతా? నిన్ను పర్మిషన్ అడగడానికి నేను కాల్ చేయలేదు, నీకు చెప్పడానికి కాల్ చేశా. హలో మాస్టారు, అలా చూస్తుంటే సరిపోదురా, పోయి మాట్లాడాలిరా. నాకు మాట్లాడాలని ఉందిరా, కానీ ఎందుకో భయం వేస్తుంది. ఏం కాదు, నువ్వు ఫుల్ కాన్ఫిడెంట్గా ఓ, ఎట్లయితే అట్లయితుంది. బ్యాండ్ చత్. హే, దిస్ ఈస్ మనీ. మై ఐ నో యర్ నేమ్? నేనా? వాట్ ఎ బ్యూటిఫుల్ నేమ్ విచ్ ఎగ్జాక్ట్లీ రిసెంబుల్స్ యువర్ బ్యూటిఫుల్ ఐస్. ఆహా, అరే నిజమా బా? నిజం చెప్తున్నా. అసలు నీ పేరు మీనింగ్ ఏంటో నీకు తెలుసా? తెలుసు, కానీ చెప్పు. స్వచ్ఛమైన కళ్ళు అని అర్థం. అబ్బా బాగానే ఎక్స్ట్రాలు. అరే నిజమా బా? మానవ అవయవాలు ఎందు నయనములు ప్రధానం అని పెద్దలు చెప్పారు, కానీ ఆలోచిస్తుంటే నాకు మాత్రం నువ్వే ప్రధానం. ఇంత ఇన్స్టెంట్గా ఎట్లా వెళ్తారు బాబు? రాసుకొని వస్తారా ఏంటి? ఈ అందాన్ని చూస్తుంటే మాటలు వాటంతట అవే తన్నుకు వస్తాయి. ఆహా, ఇంత అందం దారి మళ్ళీ నా ముందుకు వస్తే పోడకుండా ఉండగలనా? ఆపు బాబు ఆపు. ఎక్కడ ఉంటావు నువ్వు? నీకెందుకు చెప్పాలి? ఇంత అందం స్వర్గంలో కాకుండా భూమి మీద ఎక్కడ ఉంటుందో తెలుసుకోకపోవడం నా మూర్ఖత్వమే కదా. నేను చెప్పాను, అంత కావాలంటే నువ్వే తెలుసుకో. నువ్వు చెప్పకపోతే నాకు తెలుసుకోవడం ఎంతసేపు కాదు. వెతుకుతా, వెతికి మరికి దొరకబట్టుకుంటా.
వద్దు బాబు అంత పంచాయకు. ఓకే దెన్ కెన్ ఐ హ్యావ్ యూ నెంబర్? నంబరా? ఎందుకు? టచ్లో ఉందా మనీ? ఎందుకు టచ్లో ఉండడం? క్యాజువల్గా. ఓకే, మనిషి తేడాగానే ఉన్నా కానీ యూ సీమ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ పర్సన్. ఓకే, దిస్ ఇస్ మై నంబర్. ఓయ్, మరి ఈ నంబర్ ఏమైనా సేవ్ చేసుకోమంటావు? మనీ. ఆహా, అడగాడివే. అంతేం లేదులేరా బాబు. నెంబర్ ఇచ్చిందా? ఇచ్చిందిరా. ఇంకేంటి మరి, డేట్కి ఇన్వైట్ చేయి. అవన్నీ చెప్పాలా ఏంటి? సరే, లెట్స్ వెయిట్ ఫర్ ద మూమెంట్ అండ్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇంకా టైపింగ్. డేటా ఓరిని డైరెక్ట్గా అడిగేసిందండి. కలుద్దాం అంటుందిగా, మనకేంది, పోయి కలుస్తా అయిపోయా. బాయ్. ఏమైంది? ఏం లేదు. మరి ఎందుకంత డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నావు? ఫస్ట్ టైం డేట్కి వచ్చా. మళ్ళీ నిన్న మన 100 సార్లు వచ్చిందా? అలా అని కాదు. ఎనీవేస్, ఐమ్ లక్కీ. రేయ్, ఈడున్నావేంద్రా? ఉట్టిగానారా? రే ఏంట్రా పెన్ను పట్టుకున్నావు? ఈ పెన్ ఏంది, పేపర్ ఏంది? బా, మీ చెల్లికి లెటర్ రాస్తున్నారా? అవునా, ఎవర్రా? అదేమో మొన్న అక్కడ కలిసాం కదా తను. మొన్న అదే రెస్టారెంట్లా తనే. ఆమెకా? అంటే ఒక ఫస్ట్ డేట్ కూడా అరే ఇదెప్పుడు రా నీ అబ్బా? అంటే డేట్ కూడా అయిపోయిందా? అయిపోయింది అట్లా. రే అయిపోయింది. ఇప్పుడైతే లెటర్ రాస్తా. కాన్ఫిడెంట్ అన్నా ఇప్పుడు? లెటర్ ఇస్తావా? ఇప్పటి వరకు అయితే కాన్ఫిడెంట్గానే ఉన్నా, ఇచ్చేస్తా మ్యాక్సిమం. మరి ఒప్పుకోకపోతే? ఒప్పుకోకపోతే వదిలేస్తా. ఇంత లవ్ చేసి వదిలేస్తావారా? మరి ఎట్లా రా? ఏం చేయమంటావు? ఇంత లవ్ చేసి వదిలేస్తే ఎలా రా? పట్టుకుని తన వెనకాల తిరగమంటావా? నాకు దొరకలే అనుకొని వదిలేస్తా. తన నా అదృష్టం కాదనుకుంటా. రేయ్, నైనా వస్తుంది చూడరా రేయ్. నా కళ్ళలోన కోటి నక్షత్రాలు మెరిసే విరిసే, నీ తలపులతోనే ఆశలన్నీ అలిసే, నీతో నడిచే దారే నిన్నే కోరి సాగేనా. మెరుపో మురుపో మరుపో అది తనే, మెరిసే మనసే మురిసే తన వలే, మదిలో మెదిలే మాటే నీ కలే. ఓ మనసే
చెప్పు. బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్. ఎప్పుడు బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్నా? వేరే తినావా నువ్వు? ప్లీజ్ 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 ప్లీజ్. మనసును దోచావే సిరలానే మారానే నీరా పక్కన కూర్చుంటే చెయ్యా వెలుగై వలపుల విద్యుత్తై నన్నే కొత్తగా చూపావే ప్రేమే కాదని అర్థం చెబితే వినవే నైనా. హలో రైనా, చెప్పరా. ఎక్కడ ఉన్నావా? రూమ్లోనే. రేపు బయటికి వెళ్దాం, వస్తావా? బయటికా? ఎక్కడికి రా? అంటే బర్త్డే కదా, ఐ జస్ట్ హావ్ ప్లాన్ సంథింగ్ సర్ప్రైజ్ ఫర్ యూ. ఆహా, సర్ప్రైజా? నా బర్త్డే అని కూడా గుర్తుందా నీకు? ఏదో ఐ జస్ట్ ప్లాన్ సంథింగ్ సర్ప్రైజ్ ఫర్ యూ. ఎక్కడికి వెళ్దాం మరి? ఎక్కడికంటే ఐ జస్ట్ పిక్ యూ, నువ్వు రెడీగా ఉండు. ఓకే, బాయ్ 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 బాయ్. బాయ్ 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 బాయ్. మనీ, అది నిన్నొకటి అడగాలనుకుంటున్నా. అడుగునైనా. నువ్వు కమిటెడ్ కాదు కదా? ఏం అడుగుతున్నావు నాయన? ఐఎమ్ నాట్ కమిటెడ్. నువ్వు లవ్ చేయడానికి రెడీగానే ఉన్నావా? అఫ్ కోర్స్, ఛాన్స్ వస్తే ఐ మీన్. ఒకవేళ నన్ను చూస్ చేసుకోవాల్సి వస్తే? నిన్ను మిస్ చేసుకుంటే దట్ విల్ బి ద బిగ్గెస్ట్ రిగ్రెట్ ఆఫ్ మై లైఫ్. అలాగైతే అది ఇంకా నీకు రిగ్రెట్ అవ్వదులే. వాట్ డస్ ఇట్ మీన్? నిన్న నువ్వు నాకు పంపిన లెటర్ నేను చదివిన. అంత ఇష్టమారా నీకు నేనంటే? నేను పంపాను. శివ పంపి ఉంటాడులే. ఎనీవేస్, యూ హ్యావ్ యాక్సెప్టెడ్ మీ. మాటలు రావట్లేదు, మాటలు. మనీ, ఈ లెటర్ నీకు గుర్తుందారా? గుర్తుంది, అలా ఎలా మర్చిపోతాను? ఎంతో మంచిగా రాసినవరా, అసలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ లెటర్ రాయడానికి ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. నీ కష్టం అంతా ఈ లెటర్లోనే తెలుస్తుంది. శివకు కూడా ఈ లెటర్ అంటే చాలా ఇష్టం. శివకు కూడా తెలుసా ఈ లెటర్ గురించి? ఇన్ఫాక్ట్ వాడే నా ఫోన్ నుంచి నీకు ఆ లెటర్ పంపించింది. అవునా? సచ్ అ స్వీట్ పర్సన్. హీస్ మిస్సింగ్ హిమ్ అ లాట్. చాలా మిస్ అవుతున్నా వాడిని, బట్ వాడు ఎక్కడున్నాడో తెలియదు. ఊర్లో ఉన్నాడని చెప్పినావు కదా? ఏమో మరి, వాడికి కాల్ చేస్తుంటే కాల్స్ కలవట్లేదు, ఏం కలవట్లేదు. వాడిని ఎంత జల్దీ వీలైతే అంత జల్దీ కలవాలి, లేకపోతే నాకు మైండ్ పీస్గా ఉండదు. నేనా హోప్ సో. నీకు ఒకటి గుర్తుందా? ఆ రోజు నేను శివ గట్టే తాగేసినప్పుడు నువ్వు కాల్ చేసినావు కదా. ఆ రోజు నేను ఏమన్నానో నీకు ఇంకా గుర్తుందా? Cheers. హలో మనీ, ఏం చేస్తున్నారా? తాగుతున్నా బుచ్చుతలే. వాట్? మందు తాగుతున్నా. ఎందుకు తాగుతున్నావు? ఊరికేనే, జస్ట్ ఫర్ ఫన్. ఇస్ దేర్ ఎనీ రీజన్? నో, జస్ట్ ఊరికేనే తాగుతున్నా. మనీ, యూ షుడ్ స్టాప్ డ్రింకింగ్ రైట్ నౌ. హే, నేను ఆ పని ఏం పిక్కుంటా పికోపో.
మనీ చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను చాలా తక్కువ మాట్లాడుతున్నా. తాగడానికి కూడా నీ పర్మిషన్ తీసుకోవాలా? మనీ నువ్వేం చేస్తావు నాకు తెలియదు. ఇమ్మీడియట్గా ఇప్పుడు నువ్వు నన్ను కాలు. నువ్వు తాగుతా నువ్వు ఏం చేస్తున్నావు నీకన్నా అర్థమవుతుందా? ఏం చేసిన బుచ్చుతలే? మనీ నువ్వు తాగడం ఆపేస్తే నీకే మంచిది. నీకంటే ఎక్కువ బుచ్చుతలే. నువ్వు ఏదంటే అది. అసలు తాగడమే మొత్తం మానేసి. మొత్తానికంటే కుదరదు కానీ ఐ జస్ట్ డూ వన్ థింగ్, కొన్ని రోజులకు ఆపేస్తా. ఆ తర్వాత మళ్ళీ తాగి మళ్ళీ తందనలాడతావా? ఓకే దెన్ ఐ రెడ్యూస్ ద క్వాంటిటీ. ఓకే దట్ సీమ్స్ టు బి ఎ గుడ్ డీల్. హా. ఓకే హలో, చెప్పే. ఏంటే నువ్వు మీ బాయ్ ఫ్రెండ్ దగ్గర పోగానే మమ్మల్ని అందరినీ మర్చిపోతావు? అలా అని కాదే. మరి ఇంకేంటే, ఒక కాల్ చేయాలన్న రెస్పాన్సిబిలిటీ కూడా నీకు లేదు. నువ్వు ఏమైపోయావు అని కూడా తెలియట్లేదు మాకు. నేను బాగానే ఉన్నా వాడిని చూసుకుంటూ. నాకు అసలు టైమే దొరుకుతలే. అయినా వాడిని వదిలేసిన దానివి ఇప్పుడు ఎందుకే వాడితో మళ్ళీ ఉంటున్నావు? అప్పుడు ఏదో అట్లా అయిపోయిందే. ఇట్స్ జస్ట్ అ మిస్అండర్స్టాండింగ్. కానీ 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 ఏంది? ఇక్కడ నా సిచ్యువేషన్ ఏంది, నువ్వు మాట్లాడేది ఏంది? అవును కదా, మర్చిపోయా. హా, అసలు మనీ ఎలా ఉన్నాడే? ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెంగా బెటర్ అవుతుండు. అవునా? సెట్ అయిపోతుంది కొన్ని రోజుల్లో. మొత్తం అన్ని గుర్తొచ్చేస్తాయి. హిల్ బి రికవర్డ్ కంప్లీట్లీ. ఇప్పుడు అన్నీ గుర్తుకొస్తే నీ పరిస్థితి ఏంటి? అంతా మంచి జరిగి వాడి హెల్త్ సెట్ అయితే చాలు, అంతకన్నా ఇంకేం కావాలి? ఇలా అంటున్నావేంటే? నీ మంచి కోసమే కదా చెప్తున్నా. మరి ఏం చేయమంటావు? వాడు ఇలా అవ్వడానికి నేను కూడా ఒక రకంగా కారణమే కదా. ఆ రోజు అసలు అలా జరిగి ఉండాల్సిందే కదా. ఇవాళ దీని పని పట్టడే, మొత్తం తాగడే, ఇవాళ ఇచ్చి పడేసడే. మామా సరుకు తెచ్చినా, ఇంగి తాగుదాం. వద్దురా. ఎందుకురా? వద్దంతే. నువ్వేనారా తాగుదామంటే వద్దంటున్నావు? బాగానే ఎక్స్ట్రా మింగుతున్నావు కదా. మరి వద్దురా. సరే ఎందుకు వద్దా చెప్పు. మీ చెల్లికి మాటిచ్చిన బావ. సరే ఏమని మాటిచ్చినావురా? తాగడం కొన్ని రోజులు బంద్ చేస్తానని. సరే కానీ అట్లీస్ట్ కంపెనీ అయినా ఇద్దు దారా. సరే ఆ కూల్ డ్రింక్ అందుకో. సరే పట్టు. ఇంత ఉడుకులు ఎట్లా కూర్చుంటారా? ఫ్యాన్ వేస్తావు. ఆ ల్యాప్టాప్ పక్కన పెట్టు. ఇప్పుడు ఎందుకు అది? ఇంకేం చెప్పు మామా. ఏముంటారా చెప్పడానికి? మా చెల్లి గురించి చెప్పు. తనవి మామూలు కళ్ళు కాదు మావా. మరి ఏంట్రా ఇది? నీ అబ్బా, నేను అంటుంది మామూలు కళ్ళు కాదని. ఓహో దట్టా. ఐ థింక్ అటో అటు. She just has the most beautiful eyes and I have been falling for them every day. అరే నువ్వు యూఎస్కి ఎంఎస్ కోసం అప్లై చేసావు కదా? లేదు మామా, I just badly need her రా. I leave this for her. ఇప్పుడు అర్థమవుతుందిరా తనని ఎంతలా ప్రేమిస్తున్నావో. కానీ ఇన్ని రోజులు నేను ఓన్లీ ఫీలింగే అనుకున్నా. బట్ యూఆర్ ట్రూ లవర్ రా. సరే కానీ జల్దీ ఈ కార్యక్రమాన్ని ముగిస్తే రేపు నాకు వీసా ఇంటర్వ్యూ ఉంది. అరే ఇప్పుడే పోనన్నావు కదరా. అప్లై చేసా కదా బే, ఇంట్లో చెప్పుకోవడానికైనా ఉండాలి కదా అటెండ్ అయినాక పోయిందని. సర్లే కంప్లీట్ చేద్దాం. రేపు ఇంటికి వెళ్తున్నారా ఇంటర్వ్యూ తర్వాత? కొంచెం లేట్ అవ్వచ్చు రావడానికి. అమ్మా ఇంటర్వ్యూ ఏమైందిరా? మంచి గాలి అమ్మా, పోయింది. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? రేపు హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నా. 2 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా. ఎప్పుడు రానే రావు కదా. సరే అమ్మా. లేదు చేయి కడుకొచ్చుకో తిందు. హైదరాబాద్ వెళ్ళొస్తానే. బాయ్, జాగ్రత్తగా వెళ్ళరా నాన్న. నైనా 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 ఏమైంది మనీ?
ఏమైంది నాకేం ఏమైంది అర్థం కావట్లేదు. కామ్గా ఉండు, టెన్షన్ పడక అసలు నువ్వు. నాకేమేమో గుర్తొస్తున్నాయి. ఏం గుర్తొస్తున్నాయి మనీ? నైనా, కెన్ ఐ ఆస్క్ యు సంథింగ్? అడుగు మనీ. డిడ్ యూ బ్రోక్ అప్ విత్ మీ? ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, బట్ ఫ్యాక్ట్ స్టిల్ లవ్ యూ. నేను అంత తప్పేం చేశాను నైనా? నైనా, నైనా రమ్మన్నా. నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు నైనా. ఎందుకు ఇలా చేస్తున్నావు నైనా? నేను నార్మల్గానే బిహేవ్ చేస్తున్నాను, నువ్వే అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నావు. ఏ ఊరికి వెళ్ళినందుకు అయినా ఇంతగానం చేస్తున్నావు? నేను అడిగినానా? చెప్పకుండా పోయినందుకు ఇంత షో చేస్తున్నావు? ఓకే, నేను షో చేస్తున్నా కదా, మళ్ళీ నువ్వేం చేస్తున్నావు? నేను ఆ మీనింగ్తో అనలే, జస్ట్ ఫ్లోలో వచ్చేసింది అంతే. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆ తర్వాత వచ్చి సారీ చెప్పడం మంచి అలవాటైంది కదా నీకు. అలా కాదు నైనా, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? నాకు ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతా, నీకెందుకు? ఏమైందైనా, ఎందుకు అలా అంటున్నావు? పోరా, ఊకుకే చిరాకు తెప్పాక నాకు. అసలు ఏమైంది నైనా? నాకు నువ్వు వద్దు మనీ. వాట్ డస్ ఇట్ మీన్? ఇట్స్ ఆల్ ఓవర్ మనీ, ఐఎమ్ డన్ విత్ యూ. వాట్ డస్ ఇట్ మీన్ నైనా? I just got fed up with your activities. నేను అంత తప్పేం చేశాను? చేసిందంతా వేసి ఇప్పుడు వచ్చి ఏం చేసినా అని నన్ను అడగకు. I just wanna break up with you. That's all. నైనా, ఎందుకు బ్రేకప్ చెప్తున్నావు? కనీసం రీజన్ అన్నా చెప్పు నైనా. నైనా ప్లీజ్ నైనా, అలా చేయకు నైనా. డోంట్ లీవ్ మీ అలోన్. సెట్ అవ్వదు మనీ మన ఇద్దరికి. విల్ జస్ట్ ఎండ్ అప్ దిస్ రిలేషన్ మనీ. నైనా ప్లీజ్ డోంట్ డూ దిస్ నైనా, ప్లీజ్. అండ్ వన్ మోర్ థింగ్. ఏంటి నైనా అది? సారీ. సారీ ఫర్ వాట్? సారీ ఫర్ లవింగ్ యూ, సారీ ఫర్ బీయింగ్ విత్ యూ, అండ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్. ప్లీజ్ డోంట్ డూ దిస్ నైనా. నైనా, 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 నైనా. మనీ, అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నాకేమేమో గుర్తొస్తున్నాయి. ఏమైంది మనీ? నైనా, మూవ్ అవే ఫ్రమ్ హియర్. ఏమైంది మనీ? ఎందుకు అరుస్తున్నావు? నైనా ప్లీజ్. మనీ ఒకసారి నేను చెప్పేది నువ్వు. నాకు వినాలని లేదు, నేనేం వినదలుచుకోలేదు. వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. మనీ ఏమైంది? నైనా, మూవ్ అవే ఫ్రమ్ హియర్. జస్ట్ డోంట్ షో మీ యువర్ ఫేస్. మనీ ఒకసారి ఏమైందో చెప్పేది విను. డోంట్ షో మీ యువర్ ఫేస్. మామా ఏమైందిరా? నీకు తెలియదారా ఏమైందో? కారణం లేకుండా వదిలేసి వెళ్ళిపోయింది. అంతలా ఆలోచించకురా. ఆలోచించకుండా ఎలా ఉండమంటావురా? మరి ఇప్పుడు ఏం చేద్దామంటావురా? ఏముందిరా, ఎప్పుడో చెప్పాను కదా నీకు, ఐ జస్ట్ లెట్ హర్ గో అని. తను హ్యాపీగా ఉంటే అదే చాలు. అరే నిజం చెప్పరా. ఎలా ఉండమంటావురా తను లేకుండా? ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్. నేను అసలు ఉండలేకపోతున్నారా. ఎంత ట్రై చేస్తున్నా అవ్వట్లేదు. అట్లీస్ట్ లైట్గా అన్న తాగురా. నోరా, తనకు మాట ఇచ్చిన తాగనని చెప్పి. అరే తనే లేనప్పుడు ఈ మాట ఎందుకురా? తాగే, రిలాక్స్ అయిపో. The number you have dialed is currently busy. నైనా, నైనా ప్లీజ్ 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 కట్ చేయకు, కట్ చేయకు ప్లీజ్. ఒక్కసారి కట్ చేయకు. ఏంటో చెప్పు. నువ్వు అంతా రూడ్గా మాట్లాడకు నైనా. మనసు తట్టుకోలేకపోతున్నా నైనా. ఏంది నీ లొల్లి? నువ్వు అసలు ఎందుకే బ్రేకప్ చెప్పినావు? హలో హలో హలో, ఫోన్ ఇప్పుడే స్విచ్ ఆఫ్ అవ్వవా?
రేయ్ ఏంద్రా ఇది పొద్దంతా తాగుడేనా? ఏం పనిలేదారా నీకు? నన్ను ఆపకరా. అరే ఏమైందిరా? నన్ను ఆపకురా. అరే ఏమైందిరా? ఏమైంది? స్విచ్ ఆఫ్ అయిందిరా. అయితే ఏంది ఇప్పుడు? లేక తను కాల్ లిఫ్ట్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందిరా. అరే నిన్నొద్దనుకున్న వదిలేసేదానికి ఎందుకురా ఇంత? వదిలేయాలా? నీకంటే ఎవ్వరు లేరురా. నువ్వు ఎన్నన్నా అంటావు. నా జీవితంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు నన్ను అవసరానికి వాడుకొని వదిలేసిన వాళ్ళేరా. నా నుంచే ఏదో ఒకటి ఆశించి వచ్చిన వాళ్ళే ఇప్పుడు ఆమె ప్రేమ కోసం వచ్చినట్టు. ఏయ్, అట్లా కాదురా మని. మరి ఇంకెట్లా రా? చిన్నప్పటి నుంచి నాకు గుండెలు తిరుగుతున్నావు. నేనేం తింటా పడుతున్నావు? అది ఎందుకురా? నా నుంచి ఏం ఆశిస్తున్నావురా? నువ్వు ఏం ఆశిస్తున్నావు? ఆశిస్తున్నానా? నేను కేవలం నీ స్నేహం కోసమే ఉన్నారా. నీ అవసరం కోసం ఎప్పుడూ అనుకోలేదు. యు ఆర్ లైక్ ఎవ్రీథింగ్ టు మీ. ఐఎమ్ నథింగ్ వితౌట్ యూ. ఇంకా నువ్వు తిట్టడం గురించి మాట్లాడుతున్నావా? పరాయి వాళ్ళు ఎన్నైనా అంటే ముఖం చాటేస్తారు, కానీ ఇంట్లో వాళ్ళు ఏమన్నా మన మంచికి. అరే ఇప్పుడు తను ఎక్కడుందిరా? రూమ్లోని. సరేపా, డ్రెస్ చేంజ్ చేసుకో, కలిసేసి వద్దాం. ఐ లాస్ట్ మై లైఫ్ బికాస్ ఆఫ్ యూ. ఎందుకు మని అట్లా అరుస్తున్నావు? మరి ఇంకెలా అనమంటావే? నా దగ్గర ఏం మిగిలిందని మళ్ళీ వచ్చావు. అట్లా అన్నకు మని ప్లీజ్. మరి ఇంకెలా ఆడమంటావు? నా జీవితం మొత్తం నాశనం చేసినావు. నేనేం కావాలని చేయలేదు. కావాలని చేయలేదంటావు మళ్ళీ. నా శివాన్ని నా నుంచి దూరం చేసావు. ఇప్పుడు నా ప్రాణం కూడా తీద్దామని వచ్చావా అని. మనీ అట్లా అన్నకు మనీ, నీకు అట్లా అయిందని అన్నీ వదిలేసి వచ్చినా నేను. అట్లా కాదు మనీ, నేను నీకోసమే వచ్చినా. ఎందుకు వచ్చావు మళ్ళీ? ఇప్పుడు నా ప్రాణం తీద్దామని వచ్చావా? అట్లా కాదు మనీ, నేను నీకోసమే వచ్చినా. నా మంచి కోసం వచ్చానంటున్నావు కానీ ఎందుకు బ్రేకప్ చెప్పావు? ఎప్పటిదాకా చెప్పట్లేదు. అప్పుడు కూడా నీ మంచి కోసమే పోయినా, ఇప్పుడు కూడా నీ మంచి కోసమే వచ్చినా. ఏంటి మంచి 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 అంటున్నావు? మంచి కోసం పోయినా మంచి కోసం వచ్చినా అంటున్నావు. అసలు ఎందుకు బ్రేకప్ చెప్పావే నాకు? ఎందుకంటే హే శివ, మనీ ఉన్నాడా? కాల్ లిఫ్ట్ చేయట్లే. లేదు, వాడు ఊరికి వెళ్ళాడు. అచ్చా, ఓకే ఓకే, సరే బాయ్. ఆగండి, ఫస్ట్ టైం వచ్చారు కదా, కాఫీ తాగేసి వెళ్ళండి. ఓకే. ఇంకా చెప్పు శివ, నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నాకంటూ ఏం లేదు. మంచి జాబ్, మన ఇలాంటి ఫ్రెండ్ చాలు. అవును, మనీకేం ప్లాన్స్ లేవా మరి? వానికా చాలా ప్లాన్స్ ఉన్నాయి. యూఎస్కి వెళ్ళాలి, ఎంఎస్ చేయాలి, చాలా ప్లాన్స్ ఉన్నాయి. నిన్ను కలిసినాక వాడు అన్ని ప్లాన్స్ వదిలేసుకున్నాడు, అన్నీ ఇడిచిపెట్టుకున్నాడు. వాడి ఫ్యూచర్ నువ్వే అయిపోయావు. అచ్చా, ఓకే ఓకే, దెన్ ఐల్ లీవ్. ఏమైందైనా? ఏమైందే? ఓయ్ ఏమైంది? ఓయ్ ఏమైంది చెప్పు. తప్పు చేశాను అనిపిస్తుందా? ఏం తప్పు చేసినావు నాయనా? వాడికి బ్రేకప్ చెప్పి తప్పు చేసినా అనిపిస్తుందా? ఓకే, అసలు ఎందుకు బ్రేకప్ చెప్పినావు? వాడికి యూఎస్ వెళ్ళాలని కలనే. బట్ అందుకే బ్రేకప్ చెప్పేస్తావా? నా వల్ల వాడి కెరీర్ మీద ఫోకస్ చేయలేకపోతుండే. బట్ అందుకే బ్రేకప్ చెప్పేస్తావా? అట్లని కాదు, బట్ రేపు ఎప్పుడైనా నా వల్లే వాడి కెరీర్ స్పాయిల్ అయిందంటే నేను తట్టుకోలేనే. I can't feel you. విడిచేరని ఈ దూరమే మనసంత వేచేనులే. నిన్నే అడిగే నా మౌనమే వేరయ్యే నా లోకం నాలో నేనే. విడిచేరని ఈ దూరమే మనసంత
నిన్నే అడిగే నా మౌనమే వేరయ్యే నా లోకం నాలో నేనే నీతో నిజమయ్యే ప్రతి జ్ఞాపకం కలలాగా నువ్వే చేరనే క్షణం చూసేదా కనులే మరో జీవితం విడలేని కథయ్యేనులే గతం మనలో మొదలయ్యే కలహం తుది చేరేదెప్పుడు ప్రణయంలా ముగిసెగలా ఈ కథే మరి ఎప్పుడు పయనంలా కలిసెలా ప్రతి పదం నైనా నీకు విషయం చెప్పాలి. నువ్వు వెనక్కి తిరక్కు ప్లీజ్. నాకు ఎమోషన్ రాదు. నేను నిజ నిజాలు తెలుసుకోకుండా నీతో అలా బిహేవ్ చేసినందుకు సారీ. అండ్ ఐ థింక్ ఐఎమ్ ఎ ఫూల్. ఎస్ యు ఆర్ ఫుల్. విల్ యూ యాక్సెప్ట్ మీ వన్స్ అగైన్? నో. ప్లీజ్ నైనా ప్లీజ్. మళ్ళీ నా పైన కోప్పడతావా? నో నెవర్. నన్ను అర్థం చేసుకుంటావా? నీకు ఇష్టమైన బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ మీద ఒట్టు. నేను ఎప్పటికీ అర్థం చేసుకుంటా. ప్లీజ్. ఎస్ ఎస్. మనీ, నువ్వు శివ మంచి ఫ్రెండ్స్ కదా? అవును. నీతో వాడి బాండ్ ఏంటి? ఆ బాండ్ ఎక్స్ప్రెస్ చేయలేదు. ఇప్పుడు సడన్గా చావు నాకు ఎదురొచ్చిందనుకో, అది వాడు తీసుకుంటాడు. వాడికి ఎదురొస్తే నేను తీసుకుంటాను. అలాంటిది నా లైఫ్లో నాకైతే అలాంటి ఫ్రెండ్స్ ఎవరు లేరు తెలుసా? నాకున్నారు. నాకు మనీ ఉన్నాడు.